హలో అందరికీ వెల్కమ్ టు ఇండియన్ క్రియేటివ్ కూనా ఛానల్. ఈరోజు మేము డాలస్లో ఉన్న కింగ్ బఫెట్కి వచ్చాము. ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. మీకు కూడా ఈ వీడియో చూసిన తర్వాత వెళ్ళాలి అనిపిస్తే వెళ్ళండి. నాకైతే ఈ రెస్టారెంట్ నచ్చింది. ఇద్దరికి కలిపి $33 పడుతుంది. వీడియో మొత్తం చూసిన తర్వాత తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎంటర్ అవగానే ప్లేట్ తీసుకొని జాపనీస్ ఫుడ్ ట్రై చేద్దామని వచ్చాము. చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. షూషి, సాల్మాన్తో అట్లా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. నేను అన్ని ట్రై చేశాను. చాలా బాగున్నాయి అన్ని వెరైటీస్. మీరు చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో. చాలా టెంప్టింగ్ ఉన్నాయి కదా. ఇప్పుడు మనం సాలాడ్ సెక్షన్కి వచ్చేసాము. డైట్ చేసే వాళ్ళకి ఇది మెయిన్ కదా. ఎవ్రీడే సాలడ్స్ తింటూ ఉంటారు కదా. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి సాలడ్స్. ట్రై చేయొచ్చు మీరు కూడా ఒకసారి. వీకెండ్లో అలా టైం ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళొచ్చు. ఇది సీ ఫుడ్. ఇవి చూసారు కదా డిఫరెంట్ సాసెస్. ఆ సాలడ్స్లో పైన టాపింగ్స్కి ఇక్కడ స్పినాచ్, లాటస్ అలా ఇచ్చారు. బాగానే ఉంది, పెద్దగానే ఉంది రెస్టారెంట్. జనాలతో మొత్తం నిండిపోయింది చూడండి. అన్నీ వేడివేడిగా సర్వ్ చేస్తున్నారు వీళ్ళు. ఎప్పటికప్పుడు ఇంకా ఫిల్ చేస్తూ ఉన్నారు అయిపోగానే వెంటనే. నేను ఫస్ట్ సూషీ ట్రై చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది. ఈ రెస్టారెంట్కి మెయిన్గా సూషీకే వెళ్ళొచ్చు, అంత బాగుంది సూషీ అక్కడ. మై డెలీషియస్ ప్లేట్. ఎలా అనిపించింది మీకు కూడా? తినాలి అనిపిస్తుంది కదా. బీఫ్ ఎగ్ పఫ్ అంట. బీఫ్ నచ్చిన వాళ్ళు అయితే ప్రిఫర్ చేయొచ్చు. నేనైతే దాని జోలికి వెళ్ళాను, ఎందుకంటే నాకు బీఫ్ అంటే అసలు నచ్చదు, మేము తినము. చికెన్ బ్రాక్లీ బాగుంటుంది. చికెన్ బ్రాక్లీ టేస్ట్ చేశాను, బాగుంది. చాలా టైప్స్ అయితే ఉన్నాయి. మనకు నచ్చినవి మనం సర్వ్ చేసుకోవచ్చు. రొయ్యలు కూడా ఉన్నాయి. రొయ్యలు, సాస్, సాలడ్స్, సీ ఫుడ్, సూషీ, బేకరీ ఐటమ్స్ అన్నీ ట్రై చేయొచ్చు. సాల్మన్ అయితే బాగుంది. నేను సాల్మన్ టేస్ట్ చేశాను, బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్. ఈ వీడియో చూసిన తర్వాత మీలో ఎంతమంది ఈ రెస్టారెంట్కి వెళ్తారో కమెంట్ చేయండి. మీకు ఏ రెస్టారెంట్ అయితే ఇష్టమో కమెంట్ చేయండి. చూస్తున్నారు కదా బేకరీ సెషన్. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది నాకైతే. ఫ్రెష్గా ఎప్పటికప్పుడు కట్ చేసి ఫ్రూట్స్ పెడుతున్నారు వీళ్ళు అయిపోగానే వెంటనే. ఇది ఒకటి బాగా నచ్చింది నాకు వీళ్ళలో. ఏంటి అంటే కొంతమంది స్టాక్ ఉన్నాయి కూడా పెడతారు కదా, మనకు తెలిసిపోతుంది టేస్ట్ తినగానే. సో ఇవి నాకు అలా అనిపించలేదు, ఫ్రెష్గా ఉన్నాయి. ఇది మార్షల్స్ అంటారు. ఇక్కడ వాళ్ళు ఇవి బాగా తింటారు. నాకైతే ఇవి అంతగా నచ్చవు. వీటిలో చాక్లెట్లో డిప్ చేసుకొని కోట్ చేసుకొని అలా తింటారు. ఎవరు ఆనందం వాళ్ళు అంటారు కదా, అలా అన్నమాట. నాకైతే ఇది అంతగా నచ్చదు, నేను ప్రిఫర్ చేయను. నేను కూడా తినలేదు ఇవి. అది ఇక్కడ వాళ్ళు బాగా ఇంట్రెస్టింగ్గా తింటారు. మరి అది అందులో ఏముందో తెలియదు. నేను ఒకసారి ట్రై చేశాను, తీయగా ఎలానో అనిపిస్తుంది. ఇది అంత బాగోదు. ఇంకా మన హెల్తీ సెక్షన్, ఫ్రూట్ సెక్షన్కి వెళ్ళిపోదాం. పైనాపిల్, గ్రేప్స్, ఆరెంజెస్ ఇవన్నీ ట్రై చేశాను. చూసారా రెస్టారెంట్ మొత్తం ఫుల్ అయిపోయింది.
నేను చెప్పిన దానికంటే మీరు వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు బాగా అర్థమవుతుంది. నాకు తెలిసి టైంపాస్ బాగుంది, ఫుడ్ కూడా డెలిషియస్గా ఉంది. వీడియోని ఎండ్ వరకు చూడండి. తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఇది పక్కన వాళ్ళకి హెల్ప్ అవుతుంది. చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో రెస్టారెంట్లో. ఫుడ్ బాగుంటేనే కదా జనాలు వచ్చేది. నేను కూడా రికమెండ్ చేస్తాను. నాకైతే బాగా నచ్చినాయి అవన్నీ. సూషీ, చికెన్ అన్నీ బాగున్నాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టైం ఉన్నప్పుడు. ఇది జస్ట్ నా సజెషన్ మాత్రమే, అది మీ ఇంట్రెస్ట్ అంతే. నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి వెళ్ళాము ఈ రెస్టారెంట్కి. లాస్ట్లో వీళ్ళు ఒక బిస్కెట్లా ఇచ్చారు, అది డిఫరెంట్ షేప్లో ఉంది. దానిలో 2 స్లిప్స్ వచ్చాయి, దానిలో కొటేషన్స్ ఉన్నాయి. చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్ అయితే. ఇక్కడ వాళ్ళు ఇలా స్లిప్స్లో రాసింది నమ్ముతారంట. సో మీరు కూడా ఒక లుక్ వేసేయండి ఆ స్లిప్లో ఏం రాసిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Bye bye.